ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. బీహార్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భాగల్పూర్లో సోమవారం జరిగిన కార్యక్రమం వేదికగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత పెట్టుబడి సాయం విడుదల చేశారు. మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 22,000 కోట్లు విడుదల చేశారు. ఒక్కొక్క రైతు ఖాతాలో 2,000 చొప్పున జమ కానున్నాయి. రైతులకు ప్రతి ఏడాది పంట పెట్టుబడి సాయంగా 6,000 అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 3 విడతల్లో ఒక్కో విడతలో 2,000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించారు. ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 11 కోట్ల మంది రైతులకు 18 విడతల్లో 3.46 లక్షల కోట్లు అందజేశారు. అలాగే ఈ పథకం ప్రారంభించిన రోజునే అంటే ఫిబ్రవరి 24, 2025 రోజునే 19వ విడత కింద 22,000 కోట్ల నిధులను ప్రధాని మోదీ విడుదల చేయడం గమనార్హం. ఒక్కొక్క రైతు ఖాతాల్లోకి 2,000 డిపాజిట్ కానున్నాయి. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస పథకం, దీన్నే ఇంగ్లీష్లో పీఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అంటున్నారు, భారతీయ యువతకు త్వరగా ఉద్యోగాలు పొందేలా చేస్తుంది. ఈ పథకం ద్వారా భారత్లోని నిరుద్యోగ యువత వివిధ రంగాల్లో శిక్షణ తీసుకోవచ్చు. తద్వారా తమ స్కిల్ డెవలప్ చేసుకుని కోరుకున్న ఉద్యోగం పొందొచ్చు. స్కిల్ డెవలప్ చేసుకోవడం వల్ల ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగవుతాయి. మీరు భారత పౌరుడు లేదా పౌరురాలైతే పీఎం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద దరఖాస్తు చేయొచ్చు. నిరుద్యోగ యువత కోసమే ఈ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీన్ని స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ పథకం ద్వారా దాదాపు 40 విభాగాల్లో శిక్షణ ఇస్తున్నారు. తద్వారా లక్షల మంది యువత ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకోసం వారు స్కిల్ ఇండియా డిజిటలైజ్ ప్రాక్టికల్ కోర్స్ చేస్తారు. చేసిన సమయంలో ప్రతి యువకుడికి నెలకు 8,000 రూపాయల చొప్పున ఇస్తారు. ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు చేసిన వారికి కోర్సు పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇస్తుంది. ఇలా రకరకాల కోర్సులు చేయొచ్చు. తద్వారా లబ్ధిదారుడు ఇతర నిరుద్యోగుల కంటే వేగంగా ఉద్యోగాన్ని పొందే వీలుంటుంది. ఈ సర్టిఫికెట్ భారత్లో అన్ని చోట్ల చెల్లుబాటు అవుతుంది. తద్వారా యువతకు ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు ఈ పథకం కింద లబ్ధిదారుడికి టీషర్ట్ లేదా జాకెట్, డైరీ, ఐడి కార్డ్, బ్యాగ్ మొదలైన వాటిని కూడా ఇస్తారు. ఇందుకోసం నిరుద్యోగ యువత ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా తమ పేర్లను నమోదు చేయాలి. ఈ పథకం పొందేందుకు ఉండాల్సిన అర్హతలు: దరఖాస్తుదారుడు భారత పౌరుడై ఉండాలి. దేశంలోని నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు. దరఖాస్తుదారుడు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు కనీస విద్యార్హతగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి. దరఖాస్తుదారుడికి హిందీ, ఇంగ్లీష్ ప్రాథమిక పరిజ్ఞానం ఉండాలి. అంటే కొంతైనా అవగాహన ఉండాలి. తద్వారా కోర్సును త్వరగా, తేలికగా, సమర్థవంతంగా చేసేందుకు వీలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.